జోగి రమేష్కి అంటే రాజు పేరు మీద ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది కదా, ఆ రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు, అసలు ఓనర్ ఎవరు దీనికి? ఇక్కడ అసలు ఓనరు ఈ ఎవరైనా కానీ ఇది సిఐడి వారి కస్టడీలో హైకోర్టు వారు అటాచ్మెంట్ చేసిన ప్రాపర్టీస్ లో సిఐడి వారి ఆధ్వర్యంలో ఉంది. అగ్రిగోల్డ్ చెందిన వ్యక్తులు వారసులకు సంబంధించిన భూమి ఇది. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే దాని పక్కన 88 లో వేరే వాళ్ళ భూమి ఉంది. రైట్, సర్వే నెంబర్లు మార్చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న నెల రోజులకే దాన్ని అమ్మేశారు. 2300 గజాల స్థలం అది. సవరణ చేయించుకున్న నెల రోజులకే. ఓకే. ఇక్కడ 88 సర్వే నెంబర్ లో ఉన్నది వాస్తవమైన హక్కుదారులే కాబట్టి ఆ మొదటి ట్రాన్సాక్షన్ ఇల్లీగల్ కాదు. ఎప్పుడైతే సవరణ ప్రతిపాదన చేశారో, సవరణ చేయించుకున్నారో, ఆ సవరణకు ఎవరైతే అధికారులు సహకరించారో వాస్తవానికి సబ్ రిజిస్టర్ చేయకూడదు. ఎందుకంటే ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వస్తున్నది. మీరు ఆ నెంబర్ సర్వే నెంబర్ కొట్టగానే ప్రొహిబిటెడ్ లిస్ట్ లో చూపిస్తుంది. సర్వే రిజిస్ట్రేషన్ చేయకూడదు, రిజిస్ట్రేషన్ ఆపారు. ఎంఆర్ఓ కూడా అంగీకారం ఇవ్వకూడదు. ఎంఆర్ఓ అంగీకరించాలా, సబ్ రిజిస్టర్ దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలా. ఇక్కడ సబ్ రిజిస్టర్ ఎంఆర్ఓ కూడా కొల్యూడ్ అయ్యారు. అవును, వాళ్ళిద్దరి మీద కూడా కేసు ఉంది కదా. ఆ స్థాయి అధికారులు కొల్యూడ్ అవ్వాలంటే మంత్రి స్థాయి అధికారి యొక్క ప్రలోభం లేకుండా ఆఫ్టర్ ఆల్ ఒక వ్యక్తి పేరు మీద బదలాయింపులు జరుగుతాయా? ఇది జరిగిన తతంగం. రైట్, ప్రలోభమో లేకపోతే ఒత్తిడో వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇప్పుడు అందుకనే వాళ్ళందరూ కూడా జైల్లో గడుపుతున్నారు కదా, ముద్దారుగా ఇప్పుడు వాళ్ళు కూడా ఆరోపించబడుతున్నారు కదా. అయితే సిఐడి పోలీసు వారు మొదటగా కేసు కట్టారు. తర్వాత ఏసీబీ వాళ్ళు, ఎందుకంటే ఇందులో అధికారులు ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి, ఇందులో అవినీతి కోణం ఉంది కాబట్టి అవినీతి నిరోధక శాఖ అధికారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా వేరే కేసు పెట్టారు. ఇప్పుడు 2 కేసులు సైమల్టేనియస్ నడుస్తుంది. ఒకటి సిఐడి కేసులు, ఇక్కడ ఇంకొక కేసు కూడా రన్ అవ్వాలి ఇప్పుడు నాకు తెలిసి. అదేంటంటే హైకోర్టు ఆధ్వర్యంలో హైకోర్టు అటాచ్మెంట్ ఇచ్చిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించి ఈ ప్రాపర్టీని కొనుక్కోవడం వల్ల కోర్టు ధిక్కారణ కేసు కూడా రావాలి.